ఇది మాత్రం ఉపయోగించారు విన్నారా ఇట్లా ద్వితీయ అధ్యాయ ప్రారంభ. సూతుడు మరల చెబుతున్నాడు, నులారా పూర్వం ఈ వ్రతం చేసిన వారి కథ చెప్పని విను. కాశీనగరంలో అతి దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు నిత్యం ఆకలి దప్పుతో అలమటించు తిరుగుతున్నాడు. శ్రీ సత్యనారాయణ స్వామి దుఃఖపడుతున్న ఆ బ్రాహ్మణుడు చూసి కర్ణ కలవాడై తన ఒక వృద్ధ బ్రాహ్మణ వేషం వేసి, విప్రులాయితూ దుఃఖించున్నావు, తిరుగుతున్నావు, నీ కథంతయు నాకు చెప్పండి, వెనువలని ఉన్నది అన్నాడు. బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాడు, ఓ మహానుభావాన్ని ఒక పేద బ్రాహ్మణులను అతి దరిద్రులను భిక్ష చేసుకుంటూ ఇంటికి తిరుగుతున్నాను. నా యొక్క దరిద్రం నవించే ఉపాయం నీకు తెలిసినట్టుగా నాకు చెప్పమని ప్రార్థించాను. అంత వృద్ధ బ్రాహ్మణుడైన ఆ బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటి ఉన్నది. అది చేసిన వారికి సర్వ దుఃఖములు తొలగిపోతాయి. నీవు ఆ వ్రతము చేయించు విధానమును బోధించి అంతర్జాయమైన. ఆ బ్రాహ్మణుడు రేపే నేను ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన వ్రతం చేసిన సంకల్పం దాన్ని తలుచుకుంటూ రాత్రి నిద్ర కూడా పోలేదు. అతను పొద్దున్నే రేసి ఈ రోజు సత్యదేవుని వ్రతం చేసినట్టు మనం సంకల్పించుకొని భిక్షకై బయలుదేరాను. ఆ రోజున స్వామి దయ వలన అతనికి చాలా డబ్బు లభించినది. బంధువులను స్నేహితులను పిలిచి అతను దాని సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం ప్రారంభించాను. ఆ వ్రతం యొక్క ప్రభావం వల్ల అతను దరిద్రము మున్నగు సర్వ దుఃఖములను విముక్తి చివరకు సమస్త సంపదతో తొలగిను. అది మొదలుగా అతను ప్రతి మాసం ముందు కానీ ఈ వ్రతం ఆచరించి సర్వపాప విముక్తులకు మోక్షం చెందాను. ఆ బ్రాహ్మణుడు చేసినట్టు ఏ మానవుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసినట్టు అతను సర్వ దుఃఖంలో రక్షించు. సూత్రుడు మునులారా, మీరు అడిగిన కథ చెప్పినాను, ఇంకేమి చెప్పను అని అడిగాను. సౌనకాది మహర్షులు, మహాత్మా ఈ బ్రాహ్మణుల వారిని తెచ్చుకొని ఎవరు ఈ వ్రతం ఆశించారో మాకు చెప్పండి, మాకు వినడానికి కుతూహలంగా ఉన్నది అని అడిగారు. సూత్రుడు ఇటు చెప్ప ప్రారంభించాను, మునులారా, ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తన వైభవం కొద్ది బంధువులను మిత్రులను పిలుచుకొని వ్రతం చేయడం ప్రారంభించాను. అంతలో అక్కడికి ఒక కట్టెలను అమ్ముకొని వాడు వచ్చి కట్టెల ముప్పు కిందకు దించి ఇప్పుడు ఇంటికి వచ్చాను. అతను చాలా దాహం పడేవాడు ఉండి ఓపికగా ఆ బ్రాహ్మణుడు చేయి వ్రతం పూర్తిగా చూశారు. తులకు ఆయనకు దేవునికి నమస్కరించి, మహానుభావ, నేను చేసే యొక్క వ్రతము పేరేమిటి, పూజ పేరేమిటి, దీనివల్ల కలుగు ఫలితం ఏమిటి, వివరంగా నాకు చెప్పండి అని అన్నారు. బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాడు, ఇది సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతం చేసినతో ధనధాన్యములు సర్వసంపదలు సంతానం కలుగును. ఇట్లు విప్రుని వలన ఆ వ్రతం తెలుసుకున్న మంచినీటి తాగి ప్రసాదం స్వీకరించి తన ఊరికి వెళ్ళాను. అతను సత్యదేవుని మనసులో ధ్యానిస్తుండేను. ఈ కట్టెల మూపును రేపు అమ్మేదను. అమ్మగా వచ్చిన ధనంతో సత్యదేవుని వ్రతం చేసిన అనుకొని మన్నాడు కట్టెల మూపు తలపై పెట్టుకొని నగరంలో ధనికులు ఇండ్ల వైపు వెళ్ళాను. అతను ఆనాడు స్వామి అనుగ్రహం వల్ల కట్టెల మీద రెట్టింపు లాభం పొందాను. దానికి సంతోషించి అరటి పండ్లు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, చేరుంకావు, గోధుమక, పూజా ద్రవ్యం అన్నీ కొని ఇంటికి తీసుకొని వెళ్ళాను. వెళ్ళి బంధుమిత్రాలను పిలిచి సత్యదేవుని వ్రతం యథాశక్తిగా చేశాను. ఈ వ్రత ప్రభావం వల్ల అతను ధనధాన్యంతోనూ పుత్రులతోనూ సర్వసముద్ధి గలవాడే ఈ లోకంలో సౌఖ్యంలో అనుభవించి వెళ్ళి సత్యలోకం చెందాను. ఇది స్కాంద పురాణేన రేఖాఖండే సత్యనారాయణ స్వామి వ్రతకల్పే ద్వితీయ అధ్యాయ సంపూర్ణం. दीपक दर्शय सत्यनारायण स्वामी की जय। सत्यनारायण स्वामी ఇదియానా అది కాదు గిదొస్తాడు గీత सत्यनारायण स्वामी की जय। मंगल नीराजनम।
అతః తృతీయ అధ్యాయ ప్రారంభ. మరణసూత్రుడు ఈ విధంగా చెప్పసాగాను, మునులారా ఇంకొక కథను చెప్పేదని వినండి. పూర్వము ఉల్కాముకుడు ఒక రాజు ఉన్నాడు. అతను సత్యవాక్పాలకుడు, ఇంద్రియ నిగ్రహములు కలవాడు. అతడు ప్రతిదినమున దేవాలయంలోకి పోయి దైవదర్శనము చేసి బ్రాహ్మణులకు ధనము అందించేది వాడు. అతని భార్య సౌందర్యవతి సాధ్వి. ఆమెతో కలిసి ఒకనాడు భద్రశీల నది తీరమున సత్యనారాయణ వ్రతము ఆచరించను. అంతలో అక్కడికి సాధువును ఒక వర్తకుడు అనేక వస్తువులతోనూ ధనములతోనూ నిండిన నావను ఒడ్డున నిలిపి వ్రతం చేస్తున్న రాజు దగ్గరికి వచ్చి వినయంతో ఈ విధంగా అడిగాను, ఓ మహారాజా, ఇంత భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న వ్రతము పేరేమిటి? దయచేసి నాకు వివరించండి, వినవలనని ఉన్నది అన్నారు. సాధువు ఇట్లు అడుగా ఆ రాజు, ఓ సాధువు, పుత్ర సంతానం కావాలన్న కోరికతో నేను బంధువులను పిలుచుకొని సత్యనారాయణ వ్రతం చేయుచున్నాను అని చెప్పాను. రాజు మాటలు విని సాధువు, మహారాజా, నాకు సంతానం లేదు. ఈ వ్రతం వల్ల సంతానం కలిగినచో నేను దీనిని ఆచరించను అన్నారు. తర్వాత సాధువు వర్తకము పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి భాగ్యైన లీలావతితో సంతాన ప్రదైన ఈ సత్యదేవుని వ్రతము గురించి చెప్పి మనకు సంతానం కలిగినచో ఈ వ్రతం చేసిన పలికెను. సాధువు భార్య లీలావతి ధర్మ ప్రవృత్తి కలదై భర్తతో ఆనందముగా గడిపి గర్భవతి అయి సత్యదేవుని అనుగ్రహం వలన 10వ నెలలో ఒక బాలికను కన్నది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి చెందుతుండగా తల్లిదండ్రులు ఆమె కళావతి అను పేరు పెట్టింది. ఆ సమయంలో లీలావతి భర్త నుంచి సంతానం గురించో వ్రతము చేయమంటిది కదా, పుత్రిక కలిగినది కదా, ఇంకను వ్రతం మాట తలపెట్టదేమి అని అడిగాను. అందుకు సాధువు లీలావతి, మన అమ్మాయి వివాహంలో వ్రతం తప్పక చేయుదుము అని ఆమెను సమాధానపరిచి వర్తకములకై నగరమునకు పోయాను. కళావతి తండ్రి ఇంట్లో పెరుగుతుండెను. ఇటు యుక్త వయసుకు వచ్చిన కుమార్తెను చూసి సాధువు తన మిత్రులతో ఆలోచించి వరుని వెలుగుటకై దూతను పంపెను. వర్తకుంచే పంపబడిన ఆ దూత కాంచన నగరంలోకి పోయి అక్కడ యోగ్యుడైన వైశ్యభారమును చూసి పెళ్లి చూపులకై తీసుకుని వచ్చెను. సుందరుడైన ఆ వైశ్యభారమును చూసి సాధువు తన కుమార్తె నుంచి ఘనముగా పెళ్లి చేసెను. పొడుగని తీస్తున్నా. ఆ సాధువు తన దురదృష్టం చేత పెళ్లి వేడుకల్లో పడి సత్యదేవుని వ్రతము మరచిపోయాను. అందుచే స్వామికి విపరీతమైన కోపం కలిగినది. తర్వాత కొంతకాలంలో వ్యాపారం నందు దక్షత గల ఆ సాధువు అల్లుడితో కలిపి వాణిజ్యములకై బయలుదేరను. అతడు నౌకలతోనూ సముద్ర తీరమున రత్నసానుపురం చేరుకుని అక్కడ అల్లుడితో కూడి వ్యాపారం సాగించుండెను. తర్వాత వ్యాపారములకై వారిద్దరు చంద్రకేతు మహారాజు నగరంలోకి పోయిరి. అంతటా వ్రతం ప్రతి చేసి మర్చిపోయిన ఆ సాధువును చూసి స్వామి కోపించి దారుణము కఠినమైన మహాదుఃఖము అతని కలుగుగాక అని చెప్పించెను. ఆనాడే రాజు ధనాగారంలో ఒక దొంగ ప్రవేశించి ధనం దోచుకుని పారిపోతుండెను. రాజభటులు తరుముచుండగా వాడి వర్తకులు ఉండవైపు పరిగెత్తును. ఆ దొంగ తను తరుముకొంచును వచ్చున్న రాజభటులను చూసి భయపడి ధనము వర్తకులందు గుమ్మరించి పారిపోయాను. రాజభటుల దగ్గరికి వచ్చి రాజధనంతో ఇట్లా కనబడుతున్న ఆ వర్తకులు బంధించి రాజు వద్దకు తీసుకుపోయి ఆ భటులు సంతోషంతో వీరిని తీసుకుపోయి, మహారాజా, ఇద్దరు దొంగను పట్టి తెచ్చాము, విచారించి శిక్షించండి అని అన్నారు. రాజువారు నేరములను విచారణ చేయవలసిన అవసరం లేదు, కారాగారముల లక్ష్యమే బంధించండి. వారు వర్తకులను కారాగారంలో బంధించారు. సత్యదేవుని మార్చేది వర్తకులైన ఎంత మెరుగుతున్నప్పటికీ కూడా వారి మాటను ఎవరూ పట్టించుకోలేదు. రాజు వారి ధనము తన ధనాగారంలో చేర్చను. ఆ దేవుని శాపంచే ఇంటి దగ్గర సాధువు భార్య కూడా కష్టాల పాలైంది. ఇంటిలోని ధనవంతులు కూడా దొంగలు అపహరించారు. లీలావతి మనోజైతే రోగగ్రస్తురాలైంది. తినుటకు తిండి దొరక్క ఇంటింటికి వెళ్లి భిక్షం ఎత్తుకుంటున్నది. కుమార్తె అయిన కళావతి కూడా భిక్షం ఎత్తుకుంటున్నది. ఒకనాడు సాయంకాలం మీద కళావతి ఆ బ్రాహ్మణునికి మాధవకపురముకు పోయాను. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసినగా చూసి కథని తమకు మేలు కలిగినట్టు వరమని స్వామిని కోరినది. స్వామి ప్రసాదం కూడా పుచ్చుకొని కళావతి రాత్రి పొద్దుపోయి ఇంటికి చేరాను. అప్పుడు తల్లి ఆమెతో ఈ విధంగా అన్నది, అమ్మాయి, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళావు, మనసులో ఏమున్నది అని అడిగింది. వెంటనే కళావతి, అమ్మ, నేను ఒక బ్రాహ్మణుని ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుండగా చూస్తూ ఉండిపోయాను. ఆ వ్రతం కోరిన కోరికలు తీర్చుండ కదా అని అన్నాను. ఆ మాట విని ఆ సాధు భార్య తామ వ్రతం చేయకపోతే ఇటు దురవస్థ కలిగిన గ్రహించి వ్రతం చేయడం సంకల్పించి మరునాడు యథాశక్తిగా వ్రతం చేశాను. వ్రతాంతము స్వామి, నా భక్తులను అల్లుడు సుఖంగా తిరిగి ఇంటికి చేరినట్టు అనుగ్రహించము, వారి తప్పును క్షమించము అని ప్రార్థించినాను. లీలావతి చేసిన ఈ వ్రతం చేసి సంతోషించిన సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనబడి, నీవు బంధించిన వారితో దొంగలు కారు వర్తకులు, రేపు వారిని విడిపించి వారి ధనము వారికి పంపము, లేచో నన్ను సమూలంగా నాశనం చేస్తానని చెప్పి అదృష్టమయ్యను.
మర్నాడు ఉదయం రాజసభలో తనకు వచ్చిన కళను చెప్పి ఆ వర్తకులను చెరసాలను విడిపించి తిండని బట్టలకు ఆజ్ఞాపించగా వారట్లే వైశ్యులను సభలోకి తెచ్చి వైశ్యుద్ధ్యం తెచ్చినామని నిర్ణయించి ఆ వైశ్యుద్ధులు చంద్రశేఖర మహారాజుకు నమస్కరించి వెంకట సంగతము తలుచుకొని ఏమీ పలకలేక నిల్చుండ్రి. రాజు అప్పుడు వైశ్యులను చూసి ఆదంతో వర్తకులారా మీకు ఈ కష్టం దైవవశంగా కలిగింది. ఇప్పుడు ఆ భయం లేదని ఓదార్చి వారి సంఖ్యను తీరించి శురకర్మలు పూర్తి చేయించారు. వస్త్రాలను నూతన వస్త్రాలను ఇచ్చి మంచి మాటలతో వారిని సంతోషపరిచింది. ఇది వరకు వారి వద్ద తీసుకున్న ధనములకు రెట్టింపు ద్రవ్యం ఇచ్చి సాధు ఇక మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పారు. రాజు చెప్పగా వారు సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళారు. ఇది స్కాంద పురాణే రేఖాఖండే సత్యనారాయణ వ్రతకల్పే తృతీయోద్యమ సంపూర్ణ గీతలు మధ్య ఆగింది ఇదే नैवेद्यं समर्पयामि सत्यनारायण स्वामी की जय। श्री रमा सत्यनारायण स्वामी चतुर्थ अध्याय कथा प्रारंभ। सूर्युడు ఈ విధంగా చెప్పసాగాను. తర్వాత సాధువులు శుభశమనం చూసి విప్రులకు దానధర్మం చేసి ప్రయాణం సాగించారు. సాధువు కొంత దూరం ప్రయాణించారు. సత్యదేవుని సాధువు పరిశుద్ధ గురికల సన్యాసి వేషంలో వచ్చి సాధువు మీ పరుగులలో ఏమున్నది అని అడిగిన. ఆ వైశ్యులు ధనమదము గలవారే అడిగిన సన్యాసిని చూసి పరిహసించి ఇందులో ఏమున్నది అపహరించుడు చూచున్నావా, ఇందులో ఏమున్నది ఆకులు తీగలు అలములు తప్ప. సన్యాసి రూపుడైన ఆ దేవుని అతని మాటలు విని సదాత్వం నది వద్దనే నిల్చుండాను. సన్యాసి అడిగి వెళ్ళగానే సాధువులు కాలకృత్యం తీసుకొని వచ్చి పడవలు ఆకుల అలములతో నిండా చూసి ఆశ్చర్యంతో దుఃఖంతో మూర్చపోయారు. తిరిగి వచ్చిన తర్వాత ధనమును అట్లని చాలా విచారించారు. అప్పుడు అల్లుడు సాధువును చూసి మహాత్ముడైన సన్యాసిని పరిహరించాము. అతడు కోపంతో క్షమించి వెళ్ళిపోయాడు. ఆయనే మరణ మనల్ని రక్షించగలడు అని ఆయన శరణు గురించి మన కోరికలు తీరును బాబు కోరును అని చెప్పాను. అల్లుడి మాటలు విని సాధు వెంటనే సన్యాసి పోయి భక్తితో నమస్కరించి విధేయతతో ఇట్లన్నది. స్వామి, అజ్ఞానం నుంచే నేను పలికిన మాటలు మన్నించి నన్ను క్షమించండి అని పదే పదే మొక్కుచు ఏడ్చాను. గొల్లున ఏడ్చున్న సాధును చూసి స్వామి ఏడవద్దు, నువ్వు నా పూజ చేసిన భక్తి తీసి అశ్రద్ధే మరిచినావు. దుష్టబుద్ధి, నా శాపం వల్ల నీకు కష్టములు కలుగుతున్నవి ఇప్పటికైనా గ్రహించువి కదా అన్నారు. స్వామి మాటలు విని సాధువు చేతులు జోడించి, ఓ పుండరీక నేత్ర, బ్రహ్మాదేవతలే నీ మాయను దాటలేక సతమగతం అవుతున్నారు. నీ గుణములను రూపం తెచ్చుకోలేకపోతున్నారు. మానవ మాతృలను అజ్ఞానిని ఆ పైన నీ మాయలో చిక్కుకొని నీ అనుగ్రహంలో దూరమైన వాడను నేను. నిన్ను నేను ఎట్లు తెలుసుకుంటాను. నా అపరాధం క్షమించండి. నిన్నెప్పుడు మరలగా నా యొక్క శక్తిని కొలిది నేను పూజించాను, వశం చేశాను. శరణాగతులనే నన్ను క్షమించి నా యొక్క ధనం నాకు నుంచి రక్షించని నేను కోరుకున్నారు. భక్తితో సాగు చేసిన ఈ స్తోత్రాన్ని స్వామి సంతోషించి అతను వరం నుంచి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. సాధువు నా దగ్గరికి వచ్చి ధర్మంతో వస్తువులతో నిండి ఉండే చూసి సత్యదేవుని దయవలన ఆ కోరిక తీరనంచు సపరివారంతో కలిసి స్వామిని పూజించి తన నగములకు ప్రయాణం సాగించాను. సాధువు తన ధనములను జాగ్రత్తగా కాపాడుతున్న అల్లును చూసి, అల్లుడా సూచిగా రత్నపురం చేయినాము అంటూ తన రాకను తెలియజేయటగా ఇంటికి ఒక దూతను పంపాడు.
ఆ వార్తాహరుడు నగరంలో పోయి సాధువు భార్యను చూసి నమస్కరించి, అమ్మా మన షావుకారు గారు అల్లుడు బంధుమిత్రులతో మన నగరంలోకి వస్తున్నారని చెప్పాను. దూత చెప్పిన మాట గురించి సాధువు భార్య తాను చేస్తున్న సత్యవ్రతం త్వరగా పూర్తి చేసి కుమార్తెతో ఇట్లా అన్నది, నేను వెళ్తున్నాను, నీవు కూడా త్వరగా నీ భర్తను నీ తండ్రిని చూటకు వెంటనే రమ్ము అని అన్నది. తల్లి మాటలు విని కళావతి వ్రతము ముగించి ప్రసాదము పూజించకుండా మరణ భర్తను చూటకు వెళ్ళాను. తుదకు సత్యదేవుని కోపం వచ్చింది. ఆమె భర్తను పడవతో పాటు నీళ్ళలో ముంచివేశాను. తీరమందున్న ప్రజలందరూ పరమ దుఃఖంతో ఉన్న కళావతి చూసి దుఃఖించింది. ఉన్నటువంటి పడవ మునిగిపోయేందుకు ఆశ్చర్యం కూడా పొందింది. కళావతి దుఃఖురాలై కుమార్తెను చూసి దుఃఖంతో ఈ విధంగా అన్నది, మన అల్లుడు పడవతో పాటు ఈ విధంగానే మునిగిపోయాడు. ఇది ఏ విధంగా సంభవించింది, ఏ దేవుని మాయ వల్ల సంభవించినది పలుకుతూ కుమార్తెను ఒళ్ళో తీసుకొని దుఃఖించున్నది. కళావతి తన భర్త అతను మునిగిపోయేందుకు విచారించు అతని పాదుకలతోనూ వారు సహగమనం చేయటకు సిద్ధపడినది. తన కుమార్తె అవస్థను చూసి సాధువు చాలా విచారించారు. అక్కడి వారు కూడా బాధపడ్డారు. అప్పుడు సాధువు ఈ అంతయు కూడా సత్యదేవుని మాయ వల్ల జరుగుతున్నది. సాధు నన్ను ఆగ్రహించో నా వైపును కొలి సత్యదేవుని వ్రతం చేసిన చెప్తూ ఆ దేవుని అనేక సాష్టాంగ నమస్కారం చేశాను. సాధువు ప్రసన్నుడయ్యారు. సత్యదేవుడు అతనితో ఈ విధంగా చెప్పారు, ఓ సాధు, నీ కుమార్తె సత్యవ్రతం చేసి ప్రసాదం తీసుకోకుండా భర్తను చూసి వచ్చింది. అందువల్ల ఆమె భర్త కనపడకుండా పోయాడు. ఇంటికి వెళ్ళి ప్రసాదం తీసుకునేతో ఆమె భర్త మళ్ళా తిరిగి సజీవులు అవుతారు అని చెప్పారు. ఆకాశం నుండి వచ్చిన ఈ వాక్యములు విని కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదం తీసుకొని త్వరగా వచ్చి నీటిపై తీరుతున్న పడవలోని భర్తను చూసి చాలా సంతోషించాను. అప్పుడు ఆమె తండ్రి మనం ఇంటికి వెళ్ళిపోదాము, ఇక ఆలస్యం ఎందుకు అన్నది. కుమార్తె మాటలు సాధు సంతోషపడి వాళ్ళందరితో కలిసి నదీ తీరమనే సత్యనారాయణ పూర్తి చేసి ఇంటికి వెళ్ళారు. ప్రతి పౌర్ణమి అందు కానీ ప్రతి సూర్య సంక్రమణం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం యథావిధిగా ఆచరించు ఆ సాధువు ఇహలోకమున సమస్త ఈశ్వరులను అనుభవించి చేసి సత్యలోకము సంధానం చెందాము. ఇది స్కాంద పురాణేన రేవాఖండే సత్యనారాయణ స్వామి వ్రతకల్పే చతుర్థ అధ్యాయ సంపూర్ణమో. నేను కివి అట్టిపండు ఒక 2-3 కట్ చేసి చిన్న ముక్కలు చేసాను. సూర్యుని వల్ల ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. ముల్లారా, మీకు మరి ఒక కథ చెప్పేదని వినండి. పూర్వం తుంగధ్వజుడను రాజు ఉన్నాడు. అతడు ప్రజలను కన్నబిడ్డల వల్ల చూసుకొని ధర్మముగా పరిపాలిస్తున్నాడు. ఒకప్పుడు అతడు వేటకు వెళ్ళి అనేక మృగములను చంపి అలసి ఒక మాలను చెట్టు కింద విశ్రాంతికి ఆగి ఆ పక్కన కొందరు గొల్లవారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయుచుండగా చూచి కూడా సమీపము వెళ్ళగా తను రాజుననే గర్వంతో స్వామికి నమస్కరించకుండా నిర్లక్ష్యం చేశాను. ప్రసాదం కూడా తీసుకోలేదు. ఆ వ్రతం పూర్తి అయిన తర్వాత గోపాలు ప్రసాదం చిన్న రాజు నేత ఉంచి స్వీకరించని చెప్పగా ప్రార్థించి వాళ్ళు కూడా ప్రసాదం స్వీకరించారు. రాజు తన అహంకారంతో వారు పెట్టిన ప్రసాదం అక్కడనే వదిలి వెళ్ళిపోయారు. అందువల్ల రాజునకు ఉన్నటువంటి 100 మంది కుమారులు, ధనధాన్యములు, ఐశ్వర్యములు అన్ని నశించి చాలా దుఃఖములు కలిగినది. సత్యదేవుని ప్రసాదం తిరస్కరించి వచ్చినాడు కనుక ఆయన కోపం వల్ల నాకు అనర్థం కలిగినది. ఆ గొల్లను సత్యదేవుని పూజించిన చోటుకే మళ్ళీ తిరిగి వెళ్ళి నేను ఆ దేవుని ఆరాధించిన మనసులో నిశ్చయించుకొని ఆ గోపాలను చోటుకి వెళ్ళుకుంటూ వెళ్ళారు. రాజు గోపాలను చూసి మీరు చేసిన వ్రతం ఏదో చెప్పండి అని అడిగి వారితో కలిసి భక్తి శ్రద్ధలతో సత్యసార వ్రతం యథావిధిగా చేశాను. సత్యదేవుని యొక్క అనుగ్రహం వలన మరల ధనధాన్యము సంపదను కుట్రను పొంది రాజ్యసభను అనుభవించి సత్యలోకము పొందాను. పరమోత్తమైన సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వారును ఎవరైనా చూసిన వారును కథలను విన్నవారును సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన ధనధాన్యములు సంపదలను పుత్ర పౌత్రాది సంతతిని పొంది ఇహలోకమును సర్వసౌఖ్యమును అనుభవించి పరమ మోక్షమును చెందుతారు. ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసినట్టు దరిద్రుడు ధనవంతుడు గాను, బంధింపబడిన వాడు బంధ విముక్తుడు గాను, బయట శత్రువులు కానీ అంతర్శత్రువులు కానీ కామ క్రోధాలను కానీ జరణ మరణ రూపమైన సంసారం వలనే భ్రాంతులను కానీ భయం ఉండిన వాడు కానీ భయములు విముక్తులవుదు. కోరిన కోరికలన్నీ లభించి ఆనందించి చివరి సత్యలోకమును చేరుతారు. ఇది నిశ్చయము. ఓ ముల్లారా, మానవులను సర్వ దుఃఖము నుండి విముక్తులను చేయగలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి ఈ రమాసరి సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించి ఫలమును పొందిన వారి కళలన్నీ కూడా వివరించాను. విశేషించి ఈ కలియుగంలో సమస్త దుఃఖమును తొలుపుటకును సర్వ సౌఖ్యములు కలుగుటకును తుది మోక్షము పొందుటకు ఈ సత్యనారాయణ స్వామి వ్రతము మించినది ఏదియూ లేదు.
కలియుగంలో కొందరు ఈ దేవుడు సత్యమూర్తి అని, కొందరు సితేశ్వరుడి అని, కొందరు సత్యనారాయణ స్వామి అని, కొందరు సత్యదేవుడు అని వారి యొక్క ప్రియమైన పేరుతో పిలుస్తారు. ఎవరు ఏ పేరుతో పిలిచినారు? దయామయుడైన సత్యదేవుడు అనేక రూపములు ధరించి భక్తులు కోరికలు తీర్చగలవాడై కలియుగమున వ్రతరూపుడై ప్రకాశించును. ఈ వ్రతము చేయుచున్నప్పుడు సూచనలు కానీ వ్రత కథను విన్నను కానీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన సర్వపాపములను నశించును. ఈ స్కాంద పురాణాన్ని రేఖాఖండే సూత సంవాదే ఈ సత్యనారాయణ స్వామి వ్రతకల్పే పంచమాధ్యాయ సంపూర్ణమా.